ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహిళలను చూడకుండా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే గారిని వ్యక్తిగత దోషం చేయడం, రాజకీయంగా మాట్లాడుకుని వ్యక్తిగత చేయడం కరెక్ట్ అంటారు? అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. మహిళలను గౌరవించాలి అని మనకి ఆది నుండి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటుంటే వాళ్ళు ఓడిపోయినా అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం అధికారంలో కూడా అదే ఉన్నప్పుడు కూడా మహిళలను కించపరచడం అనేది వాళ్ళు ప్రధాన అంశంగా ఒక ఎజెండాగా ఎన్నుకొని ప్రతి చోట అప్పటి రోజుల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇలాగే మహిళలు ఇష్టం వచ్చినట్లు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి అప్పుడు మల్లాది విష్ణు గారు కూడా మన పంచమతి అనురాధ గారి డిబేట్ లో ఉంటే 4 పోస్తా అని మాట్లాడతాము. అదే రకంగా అమరావతి మహిళల మీద దారుణాలు, అది పోగా మరలా ఇప్పుడు అధికారం కోల్పోయి మహిళలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మహిళలని ఇలా కించపరచడం చాలా దురదృష్టకరమండి. దీనికి మూల కారణం మేము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అనుకుంటామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే పడదాము. ఎందుకంటే మహిళా లోకం చైతన్యవంతులు. వాళ్ళు మహిళలు ఎక్కడైనా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సంక్షేమంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మహిళలు కోరుకుంటారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈయన చేసే దాష్టికాలకి మహిళలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు విప్పి ఇవాళ ఆయన్ని అధికారంలో లేకుండా చేసేసరికి ఆ అక్కసు ఏదైతే ఆ కుళ్ళు కుతంత్రాలు అన్ని మనసులో పెట్టుకొని ఇవాళ మరలా వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులతో ఇలా ప్రోత్సహించి ఇలా మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేయించడం, నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మీ అందరు గమనించే ఉంటారు. అంటే కనీసం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం కూడా ఒక మినిమం జ్ఞానం అనేది కూడా లేనప్పుడు భారతిరెడ్డి గారు ఒక మహిళే కదండి. అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అన్నప్పుడు అదే పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతిరెడ్డి గారికి కొంచెం కూడా ఏమాత్రం సిగ్గు అనిపించలేదండి ఆ మాట. అంటే వాళ్ళ నాయకులు ఆ మాట అన్నప్పుడు కనీసం వాళ్ళ భర్త కన్నా చెప్పి లేదంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది చాలా తప్పు, మహిళలు కించపరచకూడదని చెప్తే చాలా బాగుండేదండి. అదే రకంగా మహిళా రిజర్వేషన్స్ మీరు చూసే ఉంటారు. మహిళా రిజర్వేషన్స్ అనేది మహిళా బిల్లులు వచ్చాయి. మహిళా రిజర్వేషన్స్ ఉంది. ఎమ్మెల్యేలు గాను, ఎంపీటీసీలు గాను, అదే రకంగా జెడ్పీటీసీలు గాను ఎంపీలుగా గెలిచేది. ఎందుకంటే మహిళలు వాళ్ళకి ఎక్కడైతే రక్షణ కరువు అయితే వాళ్ళ మహిళలకి ఏదైతే ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కానీ మహిళల అభివృద్ధిలో ఆటంకం కలిగినప్పుడు కానీ ఈ మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకొని చట్టసభల్లో మహిళల మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు మహిళలుగా మన గొంతెత్తి ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా చేసిన వాళ్ళు మహిళలేండి. రోజా మహిళే. అదే రకంగా సుచరిత గారు ఉన్నారు, వనిత గారు ఉన్నారు, వీళ్ళందరూ మహిళలే కదండి. ఒక ఎంపీని ఆనాడు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు వీళ్ళు నోర్లు తెరవలేదు. పోనీ అప్పుడు ఆయన జగన్కి భయపడ్డారు. ఓడిపోయి ఇళ్లలో కూర్చుంది, మీకు ఇంకా భయం ఎందుకని మేము అడుగుతున్నామండి. ఇప్పుడైనా కనీసం మీరు ఎంపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతుంటే కనీసం ఒక మినిమం సొసైటీలో ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. మహిళలకు మనకు ఎక్కువ ఉండాలి. మన మీద ఎవరైతే ఇలాంటి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారో వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు వీళ్ళు మహిళలుగా ఎమ్మెల్యేలుగా చేసినా ఒకటే, ఎమ్మెల్యేలుగా చేయకపోయినా ఒకటే, మాజీ మంత్రులైనా, హోమ్ మినిస్టర్లైనా వీళ్ళు ఏది చేసినా కూడా ఈ చట్ట ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేనప్పుడు ఇలాంటి అలాగే పదవులు కూడా అనవసరం అని నేను చెప్తున్నానండి. మేడం ఇప్పుడు బహిరంగ సమావేశం అంటే ఏదో 2-3 దగ్గర మాట్లాడడం బహిరంగంగా మహిళ గురించి మాట్లాడటం, దాంతో పక్కన ఉన్న కొంచెం మాజీ మంత్రి వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి నవ్వటం, అది అసలు కరెక్టేనా? ఇది చాలా తప్పండి. మీరు గమనించండి, ఆయన మాట్లాడుతుంటే పక్కన అనిల్ కుమార్ యాదవ్ అని అతను కూర్చొని అతను ఇష్టం వచ్చిన అతను చప్పట్లు కొడుతుంటే నిజంగా సిగ్గుతో తలవంచుకోవాలండి. వాళ్ళ కుటుంబ సభ్యులైనా కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పారో లేదో నేను అనుకుంటున్నానండి. అసలు మహిళలు మీకు చూసే ఉంటారు, రాజ్యాంగంలో మహిళలకు అనేది ప్రత్యేక హక్కులు ఉన్నాయండి. అదేంటంటే వాళ్ళ డిగ్నిటీకి ఎక్కడన్నా భంగం కలిగినా, లేదంటే వాళ్ళని ఏదైనా సైగల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కానీ, లేదంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినా కానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా భంగం వాళ్ళ వ్యాఖ్యలు చేసినా కూడా చట్ట ప్రకారంగా ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఆమె డిగ్నిటీకి భంగం కలిగిందండి. సొసైటీలో పబ్లిక్ లైఫ్ కి ఆమెకు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. పైపెచ్చు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా జీవితంలో హ్యాపీగా సాగే జీవితంలో ఒక విష పురుగులాగి ఉండి నీ భార్య నిన్ను చంపేస్తుంది, రాత్రిపూట్ల చచ్చిపోతారేమో మీరు, మీకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అదే రకంగా మీరు రోడ్డు మీదకి వెళ్తుంటే మీకు ప్రాణహాని ఉంది అని చెప్పడంలో అంటే భార్యాభర్తల మధ్య కలహాలు, అంటే వాళ్ళ కుటుంబంలో ఆయనకి నాకు తెలిసి ఆయన బాధలు అనుభవిస్తున్నాడేమో ఈ పక్కన ప్రభాకర్ రెడ్డి గారికి అంటగట్టినట్టు మేము అనుకుంటామండి. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దుర్మార్గము. చట్టపరంగా కూడా
ఈ సెక్షన్స్ ప్రకారంగా కూడా ఏదైతే ఇన్సల్ట్ కూడా చేశారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని డీజీపీ గారు వెంటనే కేసు నమోదు చేయాలండి. ఇతని మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వెంటనే కేసు నమోదు చేయాలి. అదే రకంగా మన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా నోటీసులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా అండి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే ఊరుకోనని చెప్తున్నారు కాబట్టి ఇవాళ మహిళ ఒక ఎంపీ స్థానంలో ఉండే ఈ మహిళకి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. నేను అసలు అంత నీచంగా నేను దీనికి కట్టుబడి ఉన్నాను ఆ మాటలకి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని పశ్చాత్తాపం కూడా కనబడట్లేదు మేడం. నిజంగా ఎంత బరి తెగించారని చెప్పడానికి కూడా సిగ్గు వస్తుందండి మాకు. అంటే చేసిన తప్పు నేను తప్పు అని సరిదిద్దుకుంటే చాలా మంచి వ్యక్తులండి. ఒకసారి నోరు ఒక పదం పొర్లింది అనుకోవచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేని దీనిలో ఉన్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గతంలో కూడా చూసుంటారు వాళ్ళ మంత్రులంతా బూతుల మంత్రులే. వాళ్ళ మంత్రులందరూ అలాంటి మంత్రులకి వీళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ సంస్కారం అది అని మేము అనుకుంటున్నాము. ఇకనైనా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక తల్లి కానీ ఒక చెల్లి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూర్చొని ఈ మాటలు నేను మాట్లాడాను ఇది తప్ప ఒప్ప అని ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే వాళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళకి తెలుస్తుందండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని వాళ్ళకి ఒకసారి అర్థం అవుతుందండి. నిజంగా కట్టుబడి ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఆ మాటలు మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ ఏదన్నా కొంచెం ఉనికి కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజలు మర్చిపోయారండి ఈ సంవత్సర కాలంలో అసలు వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసుకుని ఈ రకంగా ముందుకొచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మహిళల మీద దాడి చేస్తున్నారని మేము పేర్కొంటున్నాం. వైసీపీ వాళ్ళు వచ్చిన కాడ నుండి మహిళల మీద ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడటం కించలపరిచి మాట్లాడటం అసలు కరెక్టేనంటారు. అసలు వాళ్ళు అసలు ఉండాల్సిందే. అసలు ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ అనేది ఆ రోజు ఏదో ప్రజలు అతను చెప్పిన మాయ మాటలకు మోసపోయి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంవత్సరంలోపు ఆయన కక్షా రాజకీయం చూశారు. నిజంగా మహిళలని ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్పారండి. ఒకసారి మరలా ఇలాంటి ప్రభుత్వం రావాలని అనుకుంటారు, ఇలాంటి పార్టీ పెట్టాలి ఉండాలి అని కూడా ఎవరు అనుకోరండి. వైసీపీ గవర్నమెంట్ అనేది కేవలం మహిళల్ని హింస పెట్టే విధంగా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు అలాగే చేసింది ఇప్పుడు చేసింది. కాబట్టి వైసీపీ పార్టీ అనేది ప్రజలు మర్చిపోయిన పార్టీ అండి. అది భూస్థాపితం అవుతుంటే దాని ఉనికి కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసుకొని మీలాంటి ఛానల్స్ ద్వారా ఇంకో ఛానల్స్ ద్వారా లేకపోతే ఎక్కడో పబ్లిక్ లో వాళ్ళు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాల క్రితం ఉందంట ఒక నాయకుడు ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నాయకులు వాళ్ళ పార్టీ ప్రమోషన్ కోసం మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మేము చెప్తున్నాం అండి. కానీ మహిళలు మీరు గుర్తు పెట్టుకోండి, అప్పుడు మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడితే 11 సీట్లు ఇచ్చారండి. రేపు 11 కాదండి, 1 కాదు, భూస్థాపితం మహిళలు చేస్తారని మేము తెలియజేస్తామండి. ఇలాంటి పార్టీ నేను పుట్టి తెలిసిన తర్వాత ఈ రకంగా రాజకీయ కక్షలు కానీ ఈ రకంగా మహిళల మీద కక్షాపూరితంగా వ్యాఖ్యలు చేయటం కానీ మీరు చూసే ఉంటారు. మీకు కూడా కాంగ్రెస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, బీజేపీ ఉంది, ఎన్ని గవర్నమెంట్లు మనం చూసి వచ్చాము. కానీ ఇంత నికృష్టంగా ఇంత దారుణంగా ఇంత పనికి మాలిన పార్టీ ఏదంటే అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. ఇది ఇలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదని మరలా మేము చెప్తున్నాము. ప్రజలు దీన్ని భూస్థాపితం చేయడానికి ముందున్నారని మేము తెలియజేస్తున్నాం.